వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామ వాసి అయినటువంటి చెన్నయ్య గారి కుమారుడు తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తి రాజకీయ ప్రేరేపిత హింసలో హత్య గావించబడ్డాడు అధ్యక్ష. కుటుంబానికి ఏకైక జీవనాధారం అతనే ఉండేది. అతని మీదనే ఆధారపడినటువంటి కుటుంబం. అతనికి గతంలో ఎటువంటి ఈ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నేర బ్యాక్గ్రౌండ్ కూడా లేనటువంటి చరిత్ర అధ్యక్ష. ఇది ఆనాటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒక తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితులు. ఈ రాజకీయ ప్రేరేపిత హత్యల్లో జరుగుతున్నటువంటి బలైపోతున్నటువంటి సామాన్యులకి బాసటగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నేటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా గ్రామానికి వెళ్ళడం, ఆ చంద్రయ్య గారి మృతి చెందిన తర్వాత ఆయన బాడీని స్వయంగా ఆయన మోయడం, ఒక నమ్మకాన్ని కల్పించాలి అనేటువంటి దిశగా ప్రయత్నం చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనం ప్రతిపక్షంలోనే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అటువంటి కుటుంబాలకి న్యాయం చేస్తాము అనేటువంటిది స్పష్టంగా కనిపించాలి అనేటువంటి ఉద్దేశంతో మా హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరిచి రెగ్యులర్ ఫాలోఅప్ చేయడం జరిగింది అధ్యక్ష. జనరల్గా గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కొంత అలసత్వమో నిర్లక్ష్యమో వస్తుంది, కానీ ఆయన మాత్రం మరీ పర్టికులర్గా మనం చెప్పినటువంటిది ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించాలి, ఆ కుటుంబాలకు మనం బాసటగా నిలబడతామని ఏది చెప్పామో అది ఇంప్లిమెంట్ కావాలి అని ఫైల్ రాకముందే ఆయన ఫోన్ కాల్ వచ్చేది అధ్యక్ష. సో అట్లా పర్షేట్ చేసిన తర్వాత ఇవాళ దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి ఆ చంద్రయ్య గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీ తోట వీరాంజనేయులు గారిని జూనియర్ అసిస్టెంట్గా నియమించాలని ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. దీనికి సంబంధించిన బిల్ అధ్యక్ష. హలో అధ్యక్ష, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక కుటుంబానికి వచ్చి ఒక చనిపోయిన వారికి ఉద్యోగం ఇవ్వాలనేది ప్రతిపాదించారు అధ్యక్ష. బిల్లుని పెట్టారు. బిల్లు వాళ్ళు ఇచ్చిన అంశం ఏంటంటే రాజకీయ ప్రేరితమైనది. రాజకీయ ప్రేరితమైనది ప్రభుత్వాల్లో వచ్చి ఈ రకంగా ఈ ఆలోచనతో ఇక విచ్చికెళ్తుంటుంటే రాబోయే కాలానికి రాబోయే తరానికి ఏమి మనం సందేహిస్తున్నామో ఏం ఆలోచిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష. అందరికీ హ్యూమన్ బీయింగ్ ఉంది, అందరికీ మానవత్వం ఉంది, మాకు మానవత్వం ఉంది కాదనలే. కానీ సందర్భం ముందు ఒక ఉద్యోగం ఇచ్చారు, దేశానికి పరిస్థితి తీసుకొచ్చింది, దేశానికి అతనికి అర్జున అవార్డు కాబట్టి ఆయనకు వచ్చి ప్రభుత్వం తరఫున ఇస్తే ఇంకోళ్ళు ప్రోత్సహించినట్టు ఉంటుంది అని అదే వాడిని అదే ప్రోత్సాహాన్ని ఇలా రాజకీయ ప్రేరితమైన అంశాల మీద తీసుకొచ్చి చట్టాన్ని దానికి చట్టంలో తీసుకొచ్చి దానికి వచ్చి హౌస్లో ఇస్తే దానివల్ల రాబోయే తరానికి ఏమి ఇస్తామో ఏ విధమైన ప్రోత్సాహం ఇస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పని మేము మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అధ్యక్ష. దీనికి మేమేదో అడ్డుపెట్టి లేకపోతే దాని నుంచి డివిజన్ కోరి బిల్లు పాస్ అవ్వకపోతే ఆ కుటుంబాన్ని నష్టపెట్టినట్టుగా అనే అంశం వస్తుంది అధ్యక్ష. అది అది ఆ సాంప్రదాయాలు ఉండకూడదు అధ్యక్ష. ఏమైనా ఉంటే రాజకీయ ప్రేరితమైనది పార్టీల పరంగా వాళ్ళ వ్యక్తుల పరంగా ఏ అంశాన్ని తీసుకోవచ్చు అధ్యక్ష. కానీ దానికి పాజిటివ్ అధ్యక్ష. ఏ అవుట్సోర్సింగ్లో ఉద్యోగం ఇచ్చుకోవచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు, తర్వాత వచ్చిన కార్యక్రమం చేయవచ్చు. కానీ ఈ రకంగా పర్మనెంట్ జాబ్స్ రాజకీయ ప్రేరితమైన వారు హెచ్చరిక చెప్తాను అధ్యక్ష. రాజకీయ ప్రేరితమైన హత్య కాబట్టి లేకపోతే అది జరిగిన అవి చనిపోవడం జరిగిన కారణం కాబట్టి అని దాన్ని ప్రోత్సహించడానికి ఇస్తున్నాం మండలానికి మాత్రం మేము మా అభ్యర్థాన్ని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇది వాస్తవంగా అధ్యక్ష, దయచేసి పునఃపరిశీలించుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష. The question is that the Andhra Pradesh. ఒక్క నిమిషం అధ్యక్ష, పెద్ద డిబేట్లోకి వెళ్ళకూడదు అనుకున్నా అధ్యక్ష, అందుకనే బిల్ పాసింగ్కి అడిగారు. నా ఉద్దేశం అధ్యక్ష, ఒక ఫ్యాక్షన్తో ఒక కుటుంబం ఎట్లా నలిగిపోతుంది, ఆ తర్వాత తరాలు ఎట్లా ఇబ్బంది పడతాయి అనేటువంటిది మనం మన రాజకీయ కాలంలోనే మనం 30 ఏళ్ళలో 20 ఏళ్ళలో రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా కుటుంబాలు చూసాం అధ్యక్ష. ఆ ఫ్యాక్షన్ని నిర్మూలించాలి, ఆ ఫ్యాక్షన్ ఉండకూడదు అనేటువంటిది ఒక దృఢ సంకల్పం తీసుకున్నటువంటి వ్యక్తి
నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. మేము గతంలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు 2014 to 19 కావచ్చు, లేక అంతకుముందు 94 to 99, 99 to 2004 అసలు రాయలసీమ ప్రాంతం కానీ పల్నాడు ప్రాంతం కానీ తీవ్రమైనటువంటి ఫ్యాక్షన్ నేపథ్యం ఉండేది అధ్యక్ష. ఫ్యాక్షను నేరమయ రాజకీయాలు కలిసిపోయినటువంటి పరిస్థితుల్లో విడదీసి చూడలేనటువంటి పరిస్థితులు ఉండేవి అధ్యక్ష. రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ మీద ఆధారపడి పనిచేసేటువంటి పరిస్థితి, వాళ్ళు సమాజానికి హానికరంగా తయారైనా కూడా వాళ్ళని వదులుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రోజుల్లో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దృఢ సంకల్పం తీసుకున్నారు అధ్యక్ష. నేను కొన్ని పేర్లు చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కట్టడి చేసినటువంటి దృఢ సంకల్పం అధ్యక్ష. ఎందుకు అనంటే ఆ సంస్కృతికి మనం దూరం కావాలి, ఆ సంస్కృతిని పెంచి పోషించకూడదు. దీనివల్ల ఒక కుటుంబమే కాదు కొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయి అనేటువంటిది గమనించాం. కాబట్టి ఆ ఫ్యాక్షనిజాన్ని తుదముట్టించాలని, అట్లనే ఎక్స్ట్రీమిజంలో కూడా వాళ్ళు ఊర్లలోకి వచ్చి హత్యలు చేసినటువంటి సందర్భాలు చూసారు. ఎక్స్ట్రీమిస్ట్ కుటుంబాలు చంపినటువంటి కుటుంబాలకు కూడా ప్రభుత్వాలు గతంలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి అధ్యక్ష. సో ఇక్కడ ఇది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్. ఆ కుటుంబాలకి మేము ఈ ప్రభుత్వాలు బాసటగా నిలుస్తాము అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడం. ఇవాళ ఫ్యాక్షన్ని దూరం చేయగలిగాం, రాష్ట్రంలో ఇవాళ నక్సలిజాన్ని దూరం చేయగలిగాం, ఒక బ్రహ్మాండమైనటువంటి పాజిటివ్ అట్మాస్ఫియర్, పెట్టుబడులు పెట్టేటువంటి అట్మాస్ఫియర్ని తీసుకొచ్చాం. సో ఎక్కడైనా రాజకీయ ప్రేరేపిత హింస ఉంటే కూడా ఇది లాంగ్ టర్మ్లో ఇది కూడా మనం అవాయిడ్ చేయాలి అనేటువంటి ఒక సందేశం దీని ద్వారా పోతుంది అనేటువంటి తెలియజేసుకుంటున్న అధ్యక్ష. ఇది ఈ ప్రధాన ఉద్దేశం అది అనేటువంటిది. ఈ రాజకీయ ప్రేరేపిత హింసలు ఉండకూడదు. భవిష్యత్తులో ఎట్లా అయితే ఫ్యాక్షన్ని మనం అధిగమించామో, నక్సలిజాన్ని అధిగమించామో, ఈ నేరమయ రాజకీయాల నుంచి కూడా మనం బయటికి రావాలి. ఆ వచ్చే దిశగా ఇది పనిచేయాలనేటువంటిది లక్ష్యం అధ్యక్ష. దయచేసి బిల్లు పాస్కి అనుమతి మనం కోరుతున్న అధ్యక్ష. అధ్యక్ష, రాజకీయ పరంగా ఫ్యాక్షనిస్ట్ గురించి చెప్తాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిస్ట్ ఉండకూడదు, ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండకూడదు, అలాంటి వల్ల ప్రాణాలు కోల్పోకూడదని కోరుకున్నలో మా పార్టీ ప్రథమాధ్యక్ష. మా ఏ స్ఫూర్తి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి హయాంలో నుంచి ఈ కార్యక్రమం జరగకూడదని ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకున్నారు అధ్యక్ష. వారు ఇద్దరు కాబట్టి నేను చర్చలోకి వెళ్ళను అధ్యక్ష, నేను వెళ్ళను అధ్యక్ష. దీనివల్ల మీరేం బ్లేమ్ చేయలేదండి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్. ఐఎమ్ డిస్కస్ ఓన్లీ పాలసీ. ఇవాళ ఈ క్షణంలో ఫ్యాక్షన్ రాజకీయాలు మాపాలంటే ఎవరైతే వారికి కానీ నష్టం జరిగిందో ప్రాణాలు కోల్పోయారో, ఎవరైతే దానికి ప్రేరేపణ చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు లా ప్రకారం తీసుకోండి అధ్యక్ష. అభ్యంతరలే లా ప్రకారం చేయమని అధ్యక్ష. లేదు వాళ్ళ పార్టీలో ఉంటే ఆర్థిక సాయం చేయమండి అధ్యక్ష, లేదు అంటే ఇంకో సాయం చేయమండి అధ్యక్ష, పర్వాలేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే అది ఫ్యాక్షన్ రూపుమాపడానికి వెళ్ళకవుద్ది అధ్యక్ష, ఫ్యాక్షన్ ప్రోత్సహించడానికి అవుతుంది. ఇది ఫ్యాక్షన్ రూపుమాపడానికి అవుద్దా అధ్యక్ష? ఇది ఫ్యాక్షన్ రూపంగా అవుతుంది చెప్పండి అధ్యక్ష. ఫ్యాక్షన్ని ప్రోత్సహించడానికి అవుతుంది. పర్వాలేదులే మా పార్టీ ఉంటుంది, ఈ పార్టీ ఇప్పుడు కాకపోతే 10 సంవత్సరాలు పోతే మళ్ళీ మా పార్టీ వస్తుంది, వచ్చినప్పుడు వచ్చి అది చనిపోతే మాకు ఉద్యోగాలు ఇస్తారు ప్రభుత్వంలో, మాకు ఉంటుందిలే అనే ఒక తప్పుడు ఆలోచనని మనం రేకించడం అవుతాం అధ్యక్ష. దయచేసి అది అర్థం చేసుకోండి, ఒక పెద్ద మనసు అర్థం చేసుకోమని అడుగుతున్నాను అధ్యక్ష. ప్రభుత్వం అంటే కష్టపడిన అధ్యక్ష, మనం ప్రభుత్వం అంటే ప్రజల తరఫున మనం కష్టపడి కానీ ఇలాంటి నిర్ణయానికి ఉద్యోగాలు ఇస్తారంటే అది ఎక్కడ భావ్యం అధ్యక్ష? ఒకవేళ నిజంగా మంత్రి గారు ఇస్తే మేము దాని మీద మా ప్రొడక్షన్ మేము చెప్తాం అధ్యక్ష, మా నిర్ణయం మేము చెప్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఎక్స్ట్రీమిస్టులు సమాజంలో చాలామందిని చంపేశారు అధ్యక్ష. చంపినప్పుడు ఆ కుటుంబాలకి మనం రకరకాల రూపాల్లో హెల్ప్ చేసాం. కొంతమందికి వారు చెప్పినట్టు కొన్ని కుటుంబాలకి ఆర్థికంగా చేశాం, కొంతమందికి ఆస్తులు నష్టమైతే వారికి ఆర్థికంగా చేశాం. గవర్నమెంట్ జీవోలు ఇచ్చి అధ్యక్ష, స్పెసిఫిక్గా జీవోలు ఇచ్చి, బికాస్ ఇది ప్రాణరక్షణ మానరక్షణ అనేటువంటిది ప్రభుత్వం బాధ్యత. ఒక సింబాలిజంగా
ఇవే అధ్యక్ష జీవో కాపీలు అధ్యక్ష. వాళ్ళని జీవోలు ఇచ్చి మనం ప్రొటెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దీని నుంచి ఒక మెసేజ్, ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేటువంటిది సమాజంలో జరగాలి. రెండోది అవతల వాడికి కూడా ఒక డిటరెంట్ ఉండాలి. నా ఆశించిన లక్ష్యం దీంతో నెరవేరదు, నేను ఏదైతే చేస్తున్నానో ఆ లక్ష్యం నెరవేరదు, ఆ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటే ఆ కుటుంబం బలపడుతుంది అనేటువంటి ఒక సంకేతం మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇవాళ నేను ఎక్కడ ఏ పార్టీని ఎవరిని కూడా మెన్షన్ చేయనటువంటి పరిస్థితి అధ్యక్ష. ప్రధానంగా ఇది ఒక్కోసారి సమాజంలో అధ్యక్ష సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సంఘటన జరిగినప్పుడు హైదరాబాద్లో నాకు అమ్మాయి పేరు గుర్తులేదు అధ్యక్ష, టోల్ గేట్ దగ్గర ప్రీతినో అనుకుంటా ఒక అమ్మాయి ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. జరిగినప్పుడు అది ఒక భారతదేశాన్ని కాదు అధ్యక్ష, ప్రపంచాన్ని కుదిపేసింది అధ్యక్ష. అమ్మాయి టోల్ గేట్ దగ్గర నిలబడి తన చెల్లెలకు కూడా ఫోన్ చేసుకోవాలి అనేటువంటి ఇది లేకుండా పోయినప్పుడు ఆ అమ్మాయి పట్ల జరిగినటువంటి అక్కడ తీసుకెళ్లి రేప్ చేసే సంఘటన అదే నిషా సరే పేరు అదే మనం ఎందుకంటే పేరు చెప్పకూడదు కాబట్టి పేరు అంటే సంఘటన అధ్యక్ష నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే పేరు మారుస్తారు మార్చారు. సో ఆ సంఘటన అనేది ఒక భారతదేశాన్ని కాదు అధ్యక్ష, ప్రపంచాన్ని కూడా, అంటే ప్రపంచంలో మనం ఉన్న ఇండియన్స్ ఎక్కడైతే ఉన్నారో మొత్తం వైరల్ అయ్యి బాగా డిస్కషన్ అయింది. ఆనాటి ప్రభుత్వం ఒక కఠిన నిర్ణయం తీసుకుంది తెలంగాణలో, మనం చూసాం. ఆ తర్వాత నిందితుడు తప్పించుకునే ప్రయత్నం పోయినప్పుడు పోలీసులు ఎన్కౌంటర్ చేయడము, చనిపోవడం, ఇవన్నీ ఏంటి అధ్యక్ష మెసేజింగ్ అంటారు అధ్యక్ష. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఒక స్పష్టమైన సంకేతాన్ని, వైఖరిని ఎస్టాబ్లిష్ చేయడం. ఇవాళ ఈ చంద్రయ్య గారి మృతి నేను ఎలదలుచుకోలేదు అధ్యక్ష, హత్య చేయబడడం లైవ్ రికార్డింగ్ రిలీజ్ అయింది అధ్యక్ష. అంటే ఒక మనిషిని ఏ రకంగా గొంతు కోసి చంపుతున్నాము అనేటువంటిది లైవ్ రికార్డ్ రిలీజ్ అవ్వడం సమాజాన్ని ఎంత ఆందోళనకు గురి చేస్తుంది అధ్యక్ష. ఆ కుటుంబాలకి, సమాజంలో ఈ భయభ్రాంతులైనటువంటి వాళ్ళకి బాసటగా నిలవాలనే ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం, అధికారంలోకి వచ్చిన వెంటనే నారా లోకేష్ గారు లేదు, మన ప్రభుత్వ విధానాన్ని మనం స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేయాలి, ఈ కేసు ద్వారా మనం బాసటగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. దీన్ని దయచేసి మీరు అర్థం చేసుకుని ఇది కోఆపరేట్ చేయమని చెప్పి బిల్లును పాస్ చేయడానికి తమరు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష వారు హైదరాబాద్ ఎగ్జామ్ చెప్పారు అధ్యక్ష. అది రాజకీయ ప్రేరితమైన హత్య కాదు అధ్యక్ష, అది సామాజికంగా సకల కొన్ని విద్రోహ శక్తులు చేస్తున్న అంశం అధ్యక్ష. వారు మాట్లాడినప్పుడు ముందుగా మాట్లాడిన మాట రాజకీయ ప్రేరితమైన, దాంతోపాటు ఏమన్నారు నక్సలైట్లలో చనిపోయిన వాళ్ళకి ఇస్తున్నామన్నారు. నక్సలైట్లు, ఎస్టిమిస్టులు అది వేరే అధ్యక్ష. అందులో జరిగిన హత్య, అందులో జరిగిన చనిపోయిన విషయాలు, జరిగిన సామాజిక విషయాలు అది వేరే అధ్యక్ష. టెర్రరిస్టులు వచ్చి ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళకి ఇస్తున్నామని ఈ రాజకీయ ప్రయత్నం ఇస్తామంటాం అధ్యక్ష. అలాగే నక్సల్ చంపించిన దానికి ఇస్తున్న దానికి రాజకీయ ప్రయత్నంతో మనం కంపేర్ చేస్తాం అధ్యక్ష. వాళ్ళు చెప్పిన బయటికే మన శృతి పిల్లల్ని మన కర్నూలులో అమ్మాయికి వచ్చి జరిగింది. దాని మీద గత ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వంలో జరిగింది. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, అమ్మాయికి ఇవ్వాల్సి ఇచ్చాము, ఇంకా అమ్మాయి కాదని చెబుతాం. అది వేరు, సందర్భం వేరు. ఇది రాజకీయ ప్రభుత్వం అయితే ఇది ఎంకరేజ్ చేస్తాడు అవుద్ది, దీన్ని అరికట్టడానికి కాదు, ఇది మనం ప్రోత్సహించడానికి ఒక తోవను చూపెడుతున్నట్టుగా అవుతుంది అనేది మా ఉద్దేశం. అది మీ రాజకీయ కోణంలో మాట్లాడట్లే, సామాజిక కోణంలోనూ వ్యవస్థీకరణ కోణంలో మేము మాట్లాడుతాం అధ్యక్ష. దయచేసి అర్థం చేసుకోవాలని చేస్తాం. దీన్ని రాజకీయ ఉద్దేశాలు ఆపాదించద్దు, ఎందుకంటే రాజకీయ కోణంలో ఇస్తామనేది మంత్రి గారు మొదటిగా మాట్లాడమని చెప్పారు. రాజకీయ ప్రవర్తన హత్య, ఫ్యాక్షనిస్ట్ హత్య, ఫ్యాక్షన్ రాజకీయ కోణంలో జరుగుతా వచ్చి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వ దానిని ఈ విధంగా మరి ప్రోత్సహిస్తారంటే ఏ విధంగా వెళ్తుంది రేపు సమాజంలో? రేపు ఏ విధంగా రేపు మనం ముందుకెళ్తాం? ఈ మరి జరుగుతుంది ఎన్ని దీంతో పాటు ఇంకా ఆ ప్రాంతంలో, ఆ పల్నాడు ప్రాంతం ఎన్ని జరిగినాయి మరి అందరికీ ఎందుకు ఇవ్వలేదు? మా సభ్యుడు ఇప్పుడు లేచి మాట్లాడతారు, ఓ సెకండ్, ఓ నిమిషం ఇవ్వండి అధ్యక్ష చెప్తారు, వాళ్ళు కూడా ఇవ్వండి అధ్యక్ష. అలా అయితే
మేము అడగట్లేదే, అది తప్పు కదా అధ్యక్ష, అది అంతేకాదు, అది తప్పు కదా అధ్యక్ష. కాబట్టి మిమ్మల్ని నేను కోరుతుంది, ఇది ఒకసారి మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని కోరుతుంది, ఒకసారి ఆలోచన పునఃపరిశీలించండి. బేజాలకి దానికి దయచేసి పోవడం కాదు, బేజాలు పొమ్మని వద్దు, మీరు నేను ఇది కాదు, సమాజం ఆలోచించుకొని చేయండి. మీరు ఆ మాట అనకుండా ఒక నిశ్చిత మాకు తెలియదు, ఇది మీరు అన్నారు కాబట్టి మేము చెప్తున్నాం. రాజకీయ ప్రయత్నం ప్రేక్షించము అన్నారు కాబట్టి ఆ ఫ్యాక్షన్స్లో జరిగిన వాళ్ళకి, రాజకీయ కోణం జరిగిన వాళ్ళకి ఇలాంటి మనం ప్రభుత్వం తరఫున ఇవ్వడం అనేది అది సంబంధించిన కాదనేది మా ఉద్దేశం. ఆ కుటుంబాన్ని నష్టపెట్టాలని, ఆ ఇస్తుందని అడ్డుపెట్టాలని అనేది కాదు. ఇక్కడ వ్యవస్థను సరళీకృతం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఇది కాదనేది మా దగ్గర అభిప్రాయంగా పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. వన్ మినిట్ స్పెసిఫిక్ అధ్యక్ష, మీరు స్పెసిఫిక్ గా చెప్పండి. లేదు, చంద్రయ్య మా ప్రాంత వాసి, పల్నాడు వాసి, నేను పల్నాడు వాసిని. ఈ రాష్ట్రంలో రాయలసీమలో కొన్ని జిల్లాలు, పల్నాడు స్పెషల్లీ పల్నాడు, ఇదంతా కూడా ఫ్యాక్షన్కి పెట్టింది పేరు అధ్యక్ష. నేను ఒకటే కోరుకుంటున్నాను అధ్యక్ష, ఏదైతే ప్రభుత్వం ఆల్రెడీ నక్సల్ బాధితులు, నక్సల్ వల్ల చనిపోయిన వాళ్ళు, ఉద్యోగంలో మరి చనిపోయిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ ఎక్స్టెండ్ చేస్తుంది. ఇప్పుడు చంద్రయ్య ఫ్యామిలీకి, చంద్రయ్యకి చేయటంలో కూడా మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. మీరు చూసినట్లయితే చంద్రయ్య కూడా ఒక బీసీ కులానికి చెందినవాడు. ఆ ప్రాంతంలో అధ్యక్ష, ఈరోజు మీరు రికార్డ్స్ తెచ్చుకొని చూసినట్టయితే ఇప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళు, చంపిన వాళ్ళు అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముఖ్యంగా ఒడ్డెర కులానికి చెందిన వాళ్ళు, మరి గొల్లలు, బోయలు, మరి మాల, మాదిగా ఇట్లాంటి కులాలోళ్ళు. చంపినోడేమో వాడు రోడ్డు, భార్య పిల్లలు రోడ్డు మీద పడ్డారు. చంపినోడేమో జైల్లో పోయి మొక్కుతున్నాడు. ఏం కావాలి సార్? ఏం లేదు అధ్యక్ష, ఏదైతే పెద్దలు ప్రపోజ్ చేశారో ఇది, ఇందులో రాజకీయం అని అనుకోకుండా అధ్యక్ష, రాజకీయం ఎందుకంటే ఇన్నోసెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎంక్వైరీ చేసి, ఇన్నోసెంట్స్ వీళ్ళల్లో మరణించిన వాళ్ళల్లో ఇన్నోసెంట్స్ ఎవరు ఉన్నారో, ఏ కులమైనా కానీ, ఎందుకంటే ఏ కులమైనా కానీ, ఏ పార్టీ అయినా సరే, వాళ్ళందరికీ కూడా ఇది అధ్యక్ష. ఇందులో అధ్యక్ష కొన్ని ప్రాంతాల్లో ఇది చాలా ఎక్కువ ఉంది, అమాయకులు కూడా బలవుతున్నారు అధ్యక్ష. తప్పనిసరిగా ఇది మీరు చాలా మంచి ప్రపోజల్, ఎందుకంటే ఇప్పటి వరకు ఓన్లీ నక్సలైట్ చేతుల్లో చనిపోయిన వాళ్ళకి, లేకపోతే ఓకే 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 చైర్మన్ సార్, రాజశేఖర్ గారు కూర్చోండి. ధన్యవాదాలు అధ్యక్ష. రాజకీయం వేరు, ఫ్యాక్షన్ వేరు. ఫ్యాక్షన్లో ఉన్నటువంటి ఒక ఫ్యాక్షన్ ఒక రాజకీయ పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఒక రాజకీయ పార్టీ ఇంకో ఫ్యాక్షన్ ఇంకో రాజకీయ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇది మంత్రి గారు చెప్పేటప్పుడు రాజకీయ ప్రేరేపిత హత్య అని చెప్పాడు. ఫ్యాక్షన్ లేదండి అక్కడ ఫ్యాక్షన్ కాదు అక్కడ జరిగింది ఏంటంటే, అతను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాడు. ఫ్యాక్షన్లో జరిగినటువంటి హత్యలు సెన్సేషన్ కావు అక్కడ పల్నాడులో. రాజకీయంగా అతను నువ్వు ఆ పార్టీ పేరు ఉచ్చరించవాబా, నిన్ను వదిలిపెడతామన్నా కానీ అతన్ని అందరూ చూస్తుండగా గొంతు కోసి చంపేశారు. ఇక్కడ అది వినటానికి కూడా చాలా హృదయ విదారకంగా ఉంటుంది. అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. ఫ్యాక్షన్ అంటే అది రూపం ఆపలేవు. ఈ హత్య జరిగిన తర్వాత ఇంకొకటి జరిగింది, వాడు చంపితే వీడు చంపుతాడు, వీడు చంపితే వాడు చంపుతాడు. ఇది అట్లా జరగల. ఇది రాజకీయంగా ఆ చంద్రయ్య అనేటువంటి వ్యక్తి ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ గొంతుకు వచ్చారు. కాబట్టి ఆ పిల్లోడికి ఉద్యోగం ఇవ్వటం అన్ని రకాలుగా కూడా మంచిది. ఆ కుటుంబాన్ని ఆదుకోండి. పల్నాడులో ఈ నక్సలైట్లు చంపినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి అక్కడ. అవి కూడా వాడేమి నక్సలైట్లు వచ్చారు, వాడు మామూలుగా పొలిటికల్ పార్టీలో ఉన్నాడు, నువ్వు ఆ పొలిటికల్ పార్టీలో ఎందుకున్నావు, నువ్వు ఇక్కడ పెత్తం ఎందుకు చేస్తున్నావు అని చెప్పి వాడిని తుపాకీతోటి కాల్చి చంపారు.
వాడి కొడుకు ఉద్యోగం ఇచ్చాం మనం. ఇదేం తేడా ఇక్కడ? ఈ పొలిటికల్ పార్టీలో లేడనుకోవాడు చచ్చిపోడు కదా, నక్సలైట్ తప్పరు కదా. వాడు పొలిటికల్ పార్టీలో ఉన్నాడు కాబట్టి అక్కడ చంపేశారు. కాబట్టి చంద్రయ్య కొడుక్కి ఉద్యోగం ఇవ్వడం సమంజసం, అన్ని రకాలుగా కూడా మంచిది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఓకే. The question is that the అధ్యక్ష రాజశేఖర్ గారు చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష. ఇక్కడ నేను చెప్పినటువంటిది చాలా క్లియర్గా నక్సలిజము ఫ్యాక్షనిజాన్ని తొలగించాము. చంద్రయ్య కుటుంబానికి ఫ్యాక్షన్ నేపథ్యం లేదు, నేరమయ రాజకీయ జీవితం లేదు, ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత హత్య అని చెప్పాను. ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయం ఎట్లా అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఫర్మ్ పాలసీ తీసుకుని ఫ్యాక్షన్ని తుదముట్టించారు, ఎక్స్ట్రీమిజాన్ని తుదముట్టించారో, ఇవాళ రాజకీయ ప్రేరేపిత హింసను కూడా దూరం చేయాలి అనేటువంటిది సార్, రాజకీయ ప్రేరేపిత హింసను కూడా సమాజం నుంచి ఏరేయాలి అనేటువంటిది లక్ష్యంగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఫ్యాక్షనిజం మీద మేము పార్టీ పరంగా చేసిన చర్యలు కూడా చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి. ఫ్యాక్షన్ రాజకీయాల్లో చనిపోయినప్పుడు ప్రభుత్వాలు వాళ్ళని పట్టించుకోకపోతే ఎన్టీఆర్ స్కూల్ పేరుతోటి ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే మీరు రాసిస్తే నేను చెప్పలేదు, 164 మంది చంపేశారు అన్నాడు. చనిపోతే చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లల్ని వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ చదివేదాకా ద మోస్ట్ కార్పొరేట్ స్టైల్ స్కూల్ కట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ ని పెట్టి ప్రతి పల్లె నుంచి అధ్యక్ష ఎక్కడా కూడా చూడలా ఫ్యాక్షన్ బాధితులందరినీ కూడా తీసుకుని వచ్చి చదివిస్తే ఈరోజు సమాజంలో ఎగ్జాంపులరీ సిటిజన్స్ గా తయారయ్యారు. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒక్కొక్క పాలసీని అవలంబిస్తారండి. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఫిలాసఫీ తీసుకున్నారు, నారా లోకేష్ గారు తీసుకున్నారు, బహుశా వాళ్ళ ఫ్యామిలీలో మాట్లాడుకున్నారేమో. నారా భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ పెట్టి ఆమె నడుపుతున్నారు. దట్ ఈస్ దేర్ ఫ్యామిలీ అప్రోచ్. వాళ్ళు ఒక పేద సమాజం పట్ల వాళ్ళ కుటుంబ బాధ్యతను వాళ్ళు ఆ రకంగా తీర్చుకుంటున్నారు. దట్ ఈస్ దేర్ అప్రోచ్. గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికి రాజశేఖర్ గారు చెప్పారు, వాడు ఒక పార్టీలో ఉన్నాడు కాబట్టి వాడు తుపాకీ పెట్టి కాల్చి చంపితే వాడికి ఉద్యోగం ఇచ్చాం. ఇది ఏ రకంగా డిఫరెంట్ అనేది. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. బొత్స సత్యనారాయణ గారు, పయ్యావుల కేశవ్ గారు, లేకపోతే నిన్న ఒక పార్టీలో ఉన్నారు, రేపు ఇంకో పార్టీలో ఉంటారు, రకరకాల పార్టీల పేరు చెప్పి హత్యాకాండల్ని కొనసాగిస్తూ ఉంటే ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ వెళ్ళకపోతే ఎట్లా కట్టడి చేస్తాం? వాడికి ఉద్యోగం ఇచ్చి బాసటగా ఉన్నారు అనేటప్పటికి ప్రజలు 10 మంది నిలబడగలిగారు ఎదురుగా. ఇవాళ తుదముట్టించాం. ఇవాళ మేము చెప్పేది ఇది రాజకీయ ప్రేరేపిత హత్యలో జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసి ఆ కుటుంబాన్ని బాసటగా నిలుస్తున్నాం. ఒక సుదీర్ఘ చర్చ తర్వాత నిర్ణయం తీసుకోబడింది. పునరాలోచించుకోవాల్సింది ఏమైనా ఉంటే ఎల్ఓపి గారు పునరాలోచించుకుని ఈ బిల్లుకి సపోర్ట్ చేయమని చెప్పి కోరుతున్నా. లేదంటే వారి నిర్ణయాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అధ్యక్ష. వారే చెప్పారు రాజకీయ ప్రేరితమైన విషయాన్ని. వాళ్ళ పార్టీ రాజకీయ ప్రేరితంగా చనిపోతే వాళ్ళే చెప్పారు కదా అధ్యక్ష. వాళ్ళ ట్రస్ట్ వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ పెట్టిందని స్కూల్లో పెట్టి చదివించండి, ఆయన మా పిల్లల పెద్దవాళ్ళు చేయండి, మీ ఇతరులను చూపెట్టండి. అంతే ఈ ప్రభుత్వానికి కొసండి అధ్యక్ష. ఇది మెసేజ్, ఇది మెసేజ్. దయచేసి వారు చెప్పిందే చెప్పాను నేను. మేము వారు చెప్పిందే చెప్పాము. మేమేం చెప్పలే. మేము వారు మాట్లాడిందే నేను మాట్లాడతాను. నేనే కొత్తగా మాట్లాడలే. నేనే కొత్తగా ఒక్క వాక్యం కూడా లేదు. చెప్తామని చెప్పడానికి చెప్పొద్దా? మరి ఆయన ఎందుకు ఎంతసేపు చెప్పారు? ఆయన స్టాండ్ అడిగిందేంటి? మీ స్టాండ్ చెప్పండి. ఎందుకు ఇబ్బంది కదా చెప్పారు? ఎవరు చెప్పారు? ఎన్టీఆర్ స్కూల్ ఎవరు చెప్పారు? ఉద్యోగాలు ఎవరు చెప్పారు? మేము చెప్పామా? అధ్యక్ష ఇది ఇలాంటి రాజకీయ ప్రేరితమైన హత్యలకు కానీ ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తే ఇది
మన సమాజానికి వచ్చి ఓ తప్పుడు సంకేతం వెళ్తారు అధ్యక్ష, ఓ తప్పుడు సంకేతం వెళ్తారు అధ్యక్ష. దీని నుంచి ఇవ్వండి ఇవ్వండి మీరు మాట్లాడమ్మా, మీరు మాట్లాడండి ఓమంది మాధవ్ సింపుల్ ఒక్క నిమిషమే అధ్యక్ష. ఇప్పుడు రాజకీయ ప్రేరేపితమైన హత్య జరిగింది, దానికి మేము సహాయం చేస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష 3 నెలల్లోనే ఎన్నో జరిగింది. కాంట్రవర్సీకి వెళ్ళొద్దండి. ఎల్ఓపి గారు కూర్చోండి. ఇది వెళ్ళలేదు. ఎల్ఓపి గారు ఈ బిల్లు మీద మీ తాలూకా చెప్పండి. నేను సూటిగా చెప్తాను అధ్యక్ష. ప్లీజ్ సూటిగా మీ అభిప్రాయం చెప్పండి. సూటిగా చెప్తాను అధ్యక్ష. ఈ బిల్లు మీద మీ అభిప్రాయం చెప్పండి. సూటిగా చెప్తాను అధ్యక్ష. దీనివల్ల సమాజంలో తప్పుడు సంకేతాలకు వెళ్తాయి అధ్యక్ష. ఈ రాజకీయ ప్రేరితమైన హత్యలు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది అధ్యక్ష. ప్రమాదం అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్లీజ్ అధికారంలో ప్రభుత్వాలు ఒక మంచి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అధ్యక్ష. ఇది మెసేజ్ కాదు అధ్యక్ష. దీనివల్ల సమాజం నష్టం వస్తుంది అధ్యక్ష. దయచేసి ఆలోచిస్తున్నా అన్నారు అధ్యక్ష. ఆలోచన అధ్యక్ష. మేము వాకౌట్ చేయము. మీరు వాకౌట్ కానీ ప్రేరేపిస్తే మేము డివిజన్ కోరుతాం. ఈ అధ్యక్ష వాళ్ళు వాకౌట్ ఎందుకు రెచ్చగొడతారు సమాజానికి? అధ్యక్ష వాళ్ళ తాలూకా అభిప్రాయం చెప్పారు అధ్యక్ష. మినిస్టర్ గారు అడిగారు సమాజానికి నష్టమైంది. సమాజం రాబోయే తరాలకి చాలా ప్రమాదకరమైన సూచన. కాబట్టి దీన్ని మేము సమర్థించాలి అధ్యక్ష. దీన్ని మేము డివిజన్ కోరుతున్నాం అధ్యక్ష. అంతే పెట్టుకోండి. పోతే మరి మాకు మా ఎమ్మెల్యే ఆలోచించండి. ఇప్పుడు మీ తాలూకా అభిప్రాయం నిరసన తెలియజేశారు కదా. ఇప్పుడు స్పీకర్ సార్ స్మూత్ గా కూర్చోండి. మీరు కూర్చోండి. చైర్మన్ సార్, రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి. చైర్మన్ సార్, ప్లీజ్ దీంట్లో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది అధ్యక్ష. ప్రభుత్వ వైఖరి చాలా క్లియర్గా ఉంది. మేము సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన ఏం మెసేజింగ్ అనేది అది వారి అభిప్రాయం అధ్యక్ష. దీని వలన రాజకీయ పార్టీలకు కూడా ఒక సంకేతం వెళ్తుంది. ఇక ఇది కట్టడి చేయబడుతుంది. దీంతో రాజకీయ ప్రేరేపిత హింస అనేటువంటిది తగ్గుతుంది అనేటువంటిది స్పష్టంగా మేము ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష. దయచేసి దీంట్లో పునరాలోచన అనేటువంటిది ఎల్ఓపి గారిని చేసుకోమంటున్నాం. దయచేసి ఇది ఖచ్చితంగా ఈ సమాజంలో ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. ప్రాణం కోల్పోయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం బాసటగా నిలవాలి. నిలుస్తున్నామన్న సంకేతాన్ని ఇవ్వడానికే మేము ఇది ప్రవేశపెడుతున్నాం. దయచేసి బిల్లును పాస్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎల్ఓపి గారు ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. కాదా అధ్యక్ష? ప్లీజ్ ఇది చాలా తీవ్రమైన అధ్యక్ష. వాళ్ళకి బాధ్యత లేకుండా వ్యంగ్యంగా వాళ్ళు చేస్తే మీరు వచ్చి వాకౌట్ చేసుకోండి. బాధ్యత కలిగిన మంత్రి పదవుల్లో ఉండి వాళ్ళు నిజంగా ఆ కుటుంబానికి సాయం చేసిన వాళ్ళైతే, ఆ కుటుంబానికి మేలు చేసిన వాళ్ళైతే, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకున్న వ్యక్తులు అయితే అలాంటి భాషలు మాడతారు అధ్యక్ష. వాళ్ళు వాడతారు అధ్యక్ష. వాళ్ళు నిజంగా వాళ్ళ మీద ఉంటే ఎంత వ్యంగ్యంగా మారుతారు అధ్యక్ష. మీరు వాకౌట్ చేసుకోండి. వాకౌట్ ఎందుకు చేస్తాం అధ్యక్ష? మేము వాకౌట్ చేయడానికి ఇక్కడికి వచ్చామా? ఇక్కడ సమస్య పట్ల చర్చించడానికి వచ్చాం. సంస్థ పట్ల వచ్చి నిర్ణయం చేయడానికి వచ్చాం. ప్రభుత్వం తీసుకున్న విధానాలని అవసరమైతే మా సజెషన్ కూడా ఇచ్చి సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. లేదా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తాం. కాబట్టి దీన్ని ఒకసారి వాయిదా వేయండి అధ్యక్ష. పునఃపరిశీలించుకొని మళ్ళీ పెట్టండి అధ్యక్ష. అప్పుడు డిస్కస్ చేద్దాం అధ్యక్ష. ఇప్పుడే జరగాలంటే మాత్రం వీటి డివిజన్ కోరుతున్నాం అధ్యక్ష.
స్మూత్గా జరుగుతుంది, సభ స్మూత్గా జరుగుతుంది, వారి తాలూకా అభిప్రాయం చెప్తున్నారు. ఏం మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు దీన్ని కాంట్రవర్సీ చేసి ఎందుకండి దీన్ని పెద్ద చేయటం? ఇప్పుడు సార్ ఒకటి ఎల్ఓపి గారు ఒక విషయం అన్నశ్రీగా అన్నశ్రీగా ఎల్ఓపి గారు మంత్రి గారు క్లారిటీగా ఉన్నారు, తప్పలేదు. వారి యొక్క తాలూకా అభిప్రాయం చెప్తున్నారు, ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రభుత్వం చెప్తుంది. అనవసరంగా దీంట్లో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి వాకౌట్ చేసుకోండి అనేది మాత్రం అది మంచిది కాదు. స్మూత్గా బిజినెస్ వెళ్ళాలి, దాన్ని నేను కూడా సమర్థించట్లేదు. దయచేసి ఆలోచించి మీరు మరొక్కసారి ఎల్ఓపి గారు ఆలోచించమని చెప్తాను. చెప్పండి సార్. చైర్మన్ సార్, నేను మాట్లాడినప్పుడు ఎక్కడో కూడా దీంట్లో సీరియస్నెస్ని ఏ ఇష్యూ బ్యాక్డ్రాప్లో ఈ బిల్లు తెచ్చాము అనేటువంటిది నేను సభకి తమరి ద్వారా వ్యక్తీకరించే ప్రయత్నం చేశాం. అన్ఫార్చునేట్లీ రన్నింగ్ కామెంటరీ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ హౌస్. అలవాటు పడిపోయాం అధ్యక్ష గత 10-20 సంవత్సరాలుగా. సో దాంతో మనము కొత్తగా చేయగలిగేది ఏం లేదు. దాన్ని ఎల్ఓపి గారు అదొక ప్రిటెక్స్ట్గా తీసుకోకుండా నేను కోరేది ఒకటే అధ్యక్ష, ఇవాళ మీ ఆలోచనలు మీకున్నాయి. మేము ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్లో పోతున్నాం. ఇదో ఫ్యాక్షనిజాన్ని ఈ రకంగా కంట్రోల్ చేశాం, నక్సలిజాన్ని ఈ రకంగా కంట్రోల్ చేశాం, నక్సల్ బాధిత కుటుంబాలకి ఈ రకంగా బాసటగా నిలిచాం. ఇవాళ రాజకీయ ప్రేరేపిత హింసల బాధిత కుటుంబాలకి ఈ రకంగా నిలబడాలనుకుంటాం. ఫ్యాక్షన్లో చనిపోయిన కుటుంబాలకి స్కూల్స్ పెట్టాం, వాళ్ళని మోటివేట్ చేశాం. ఇట్స్ అ బిగ్ అధ్యక్ష, నేను అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ కాదు, మనమే ఉన్నాం చెప్పాలి. ఒక 100 మంది పిల్లలు తమ తండ్రులు కోల్పోయిన పిల్లలు ఒక దగ్గర ఉంటే వారి మనోభావాలు ఎట్లుంటాయి అధ్యక్ష? అంటే ఇట్ బికేమ్ ఏ బిగ్ ప్రాబ్లం. సైకాలజిస్టులు పెట్టుకుని వాళ్ళని ట్రైన్ చేసి మళ్ళీ వాళ్ళు సమాజంలో మెర్జ్ అయ్యేలా చేయటం. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ యాజ్ అ పొలిటికల్ పార్టీ. ఇవాళ భువనేశ్వర్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఫుల్ టైం పెట్టి చేశారు. ఎందుకు? ఇట్స్ ఎ సోషల్ ఎక్స్పెరిమెంట్. ఇవాళ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ నుంచి వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఎ మెసేజ్. దీంట్లో రాజకీయాలు అనేటువంటిది నేను ఎక్కడ ఒక పొలిటికల్ పార్టీని నేను చేయాల, ఒక రాజకీయ ప్రేరేపిత హత్య అని చెప్పాను. అండ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్, విచ్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఇవాళ ఇప్పుడు అధ్యక్ష ఈడున్న వాళ్ళందరూ ఒకే పార్టీలో ఉన్నారు అధ్యక్ష, పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు. మిత్రులు లేచేదో ఈ 3 నెలల హత్యలు అంటున్నాడు. నేను 2004లో జరిగినటువంటి హత్యల దగ్గర నుంచి ఈ రోజు వరకు శాసన సభ్యుడు పేరు కూడా నేను చెప్పదలుచుకోలే, నన్ను చంపబోతున్నారు అని చెప్తే కూడా ప్రభుత్వంలో 6 నెలల్లో చంపినటువంటి సంఘటనలు నేను చెప్పగలను. ఒక హత్య జరిగితే ఆ హత్య జరిగిన ప్రాంతానికి అసలు పరామర్శించడానికి వెళ్ళి అసలు నిజ నిర్ధారణ చేస్తాము అని వెళ్ళేటువంటి రోజుల్లో మరో హత్య అదే ప్రాంతంలో జరిగినటువంటి రోజుల్ని చూసాం మనం. వీ హ్యావ్ ట్రాన్సిటెడ్ అక్కడి నుంచి ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఈ రాష్ట్రం మీద ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని, ఎస్ ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం లేదు, పెట్టుబడులు పెట్టొచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇదొక మంచి చర్యగా, ఒకవేళ మీకు భిన్న ఆలోచనలు ఉంటే ఎస్ వి అగ్రీ, బట్ అన్ఫార్చునేట్లీ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వీఆర్ ఇన్ ది గవర్నమెంట్ టుడే. మా ఆలోచనలు ఇవి, మా ఆలోచనలు ప్రకారం ప్రభుత్వాన్ని తీసుకెళ్తాం. అన్ని ఎక్స్పెరిమెంట్లనే ఇది కూడా సక్సెస్ అవుతుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకుంది. ఇవాళ దయచేసి సహకరించమని చెప్పి కోరుతున్నా. మా రిక్వెస్ట్ ఒకటే, ఈ బిల్లు లాస్ట్ లో తీసుకుంటాను. రైట్, ఇంకో బిల్ తీసుకుంటాను. రైట్ అధ్యక్ష. I request the Minister of Finance to move the motion for taking into consideration of the Andhra Pradesh Goods and Services Tax Amendment Bill 2025. Babu, paper ivvala. That the Andhra Pradesh Goods and Services Taxes Amendment Bill 2025 be taken into consideration, sir. Motion moved. సార్, చైర్మన్ సార్, జిఎస్టీ మీద దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం చూసాం అధ్యక్ష. సామాన్యుడి బతుకుల్లో మార్పు తీసుకురావడానికి, వ్యాపారస్తుల వ్యాపార విధానంలో ఉన్నటువంటి సంక్లిష్టతను తొలగించి సరళీకృతం చేయడానికి 4 స్లాబులు ఉన్నటువంటి విధానాన్ని తీసి 2 స్లాబులు చేయడం, ఆ 2 స్లాబుల్లో కూడా ధరలు తగ్గించడం. ఈ ఒక్క రాష్ట్రంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ నష్టం 8,000 కోట్ల అధ్యక్ష. ఆర్థిక మంత్రిగా నేను చూసే కోణం
కానీ మా ముఖ్యమంత్రి గారు చూసిన కోణం 8,000 కోట్ల రూపాయలు ప్రజలకు మిగులుతుంది కదా అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చూసిన కోణం అధ్యక్ష. అట్లాంటి జిఎస్టి బిల్లుల్ని ప్రవేశపెట్టడం, దీంట్లో సామాన్యులకు సంబంధించినటువంటి పాలు, వెజిటబుల్స్ దగ్గర నుంచి మొదలుకొని లగ్జరీ ఐటమ్స్, కార్ల వరకు కూడా అనేక ధరలు తగ్గింది కళ్ళ ముందు చూస్తా ఉన్నాం అధ్యక్ష. నిన్న ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఒకే ఒక్క రోజులోనే ఒక 6 నెలల కాలంలో ఎంత సేల్స్ జరుగుతాయో అన్ని సేల్స్ ఆర్డర్స్ బుక్ చేసుకున్నట్టు చూసాం అధ్యక్ష. డెఫినెట్లీ ఇది ఒక ఎకానమీని రివైవ్ చేస్తుంది అని నమ్ముతున్నాం. దానికి సంబంధించి గతంలో ఇంతకు ముందే అంటే ఈ ట్యాక్స్ స్లాబ్లు రాకముందే కొన్ని కేంద్ర ప్రభుత్వం చట్టాలని మార్చింది. దానికి అనుగుణంగా మన స్టేట్ జిఎస్టీ చట్టాలని మార్చాలి కాబట్టి మార్చడం కోసం ఈ అమెండ్మెంట్స్ ని ప్రతిపాదించడం అయింది. దయచేసి ఆమోదించమని కోరుతున్నాను. The question is that the Andhra Pradesh Goods and Services Tax Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 to 16, clause 1 enacting formula and long title, and they are before the House. The question is those who are for clause 2 to 16, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 to 16, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister of Finance to move the motion for passing the bill. Honorable Chairman, sir, I request you to permit me to move that the Andhra Pradesh Goods and Services Taxes Amendment Bill 20